ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని రాయాలి. ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ ఇక్కడే తెలిసిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని రాయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఇక వీడియో అయితే మొదలు పెడదాం. ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేసేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో జరుపుకునే పంట పండుగలలో క్రింది వాటిలో ఏది ఒకటి కాదు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ దీపావళి అండి. దీపావళి పండుగ అనేది పంట పండుగల్లో ఒకటి కాదు. మరి ఇక్కడ బైసాఖి అంటే ఏంటంటే, ఈ బైసాఖి అనే పండుగని రబీ సీజన్లోనే పంట పండే సమయాన్ని గుర్తుంచుకునే బైసాఖి అనే రైతులు ఉంటారు కదా, ఆ రైతులు జరుపుకునే పండుగని బైసాఖి అంటారండి. ఇది ఒక పంట పండుగ. రైట్. నెక్స్ట్ మరి లోహ్రీ పండుగ, ఇది కూడా పంట పండుగ అండి. ఇది పంజాబ్లో జరుపుకుంటారన్నమాట. మాఘమాసంలో జరుపుకునే పంజాబ్ పండుగ అనమాట. అయితే ఇది రబీ పంటలు కోతల సమయప్పుడు జరుపుకుంటారండి ఇది. ఓకేనా. ఇదైతే మన పండే సమయంలో జరుపుకుంటే, ఇది పంట కోతకు వచ్చేటప్పుడు అయితే జరుపుకోవడం జరుగుతుంది ఈ లోహ్రీ పండుగ అయితే. ఓకేనా. ప్రతి సంవత్సరం జనవరి 13వ తేదీన అయితే ఈ పండుగను జరుపుకుంటారండి. ఈ లోహ్రీ పండుగను జనవరి 13వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఎక్కడంటే పంజాబ్లోనే. మరి చివరిగా ఓనం. ఈ ఓనం అనేది ఏ రాష్ట్ర పండుగ ఎవరికైనా తెలుసా? చాలా ఇంపార్టెంట్. ఓనం అనేది ఏ రాష్ట్ర పండుగ అంటే కేరళ అండి. కేరళలో పంటల పండుగ అనమాట. రైట్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకోసం చాలా గంటల తరబడి అయితే వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ ఎగ్జామ్ టైంలో చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఎందుకంటే రైల్వేకి సంబంధించి, అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాను. మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా. రాబోతున్నటువంటి గ్రూప్ డి, అలాగే ఎన్టీపీసీ, ఇలా చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా, వాళ్ళకి క్లాసెస్ అయితే త్వరలో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు పీడిఎఫ్లు కావాలనుకుంటే మీకు ఫస్ట్ కామెంట్లో మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఈ పీడిఎఫ్లన్నీ కూడా షేర్ చేస్తాను. ఓకేనా. మీకు ఫస్ట్ కామెంట్లో లింక్ పిన్ చేసి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో దేనిపై రెండవ పంచవర్ష ప్రణాళిక ఆధారపడింది? క్రింది వాటిలో దేనిపై రెండవ పంచవర్ష ప్రణాళిక ఆధారపడింది? మహలానోబిస్ నమూనా అండి. మహలానోబిస్ నమూనా పైన ఆధారపడి ఉంది. మరి ఈ నమూనా యొక్క ప్రధాన వాస్తుశిల్పి ఎవరైనా తెలుసా? ఈ నమూనా యొక్క ప్రధాన వాస్తుశిల్పి ఎవరికైనా తెలుసా? ఎస్, మనకి పేర్లోనే ఉంది. ప్రొఫెసర్ పిసి మహలానోబిస్. ఓకేనా. ప్రొఫెసర్ పిసి మహలానోబిస్ ఈ నమూనా యొక్క ప్రధాన వాస్తుశిల్పి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాలీబాల్ గేమ్లో ప్రతి జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మన ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ వీడియోలో కూడా వచ్చింది. ఓకేనా. మన ఛానల్లో ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నాం కదా, ఈ మాక్ టెస్ట్లలో ఈ క్వశ్చన్ అయితే రిపీట్ కావడం జరిగింది. మీరు ఆన్సర్ని అయితే కామెంట్ చేయాలి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 6 అండి. 6. నెక్స్ట్ వన్. పరిమితం చేయబడిన ఫ్రాంచైజీతో ఏ చట్టం ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టింది? పరిమితం చేయబడిన ఫ్రాంచైజీతో ఏ చట్టం ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టింది? ఎస్, మనకి ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909 అండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి చార్టర్ చట్టం ఎప్పుడంటే 1853 అండి. 1853. నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నలంద విశ్వవిద్యాలయం యొక్క కొత్త క్యాంపస్ బీహార్లోని ఎక్కడ ఉంది? బీహార్లోని ఎక్కడ ఉంది అని అడిగాడు.
మన ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది. ఎస్, మనకి రాజ్గిర్లో అండి. రాజ్గిర్లో, బీహార్లోని రాజ్గిర్లో నలంద విశ్వవిద్యాలయం యొక్క కొత్త క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగిందన్నమాట. మరి ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది ఎప్పుడు స్థాపించబడిందో ఎవరికైనా తెలుసా? నలంద విశ్వవిద్యాలయం అనేది ఎప్పుడు స్థాపించబడిందో ఎవరికైనా తెలుసా? ఎస్, మనకి 5వ శతాబ్దంలో ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది స్థాపించడం జరిగిందండి, 5వ శతాబ్దంలో. నెక్స్ట్ వన్, భూదాన్ ఉద్యమం వీరిచే ప్రారంభించబడింది. చాలా ఇంపార్టెంట్. భూదాన్ ఉద్యమం వీరిచే ప్రారంభించబడింది. ఎస్, మనకి వినోబా భావే. మరి ఇతను ఎప్పుడు ఎక్కడ జన్మించారో ఎవరికైనా తెలుసా అంటే 1895 సెప్టెంబర్ 11వ తేదీన మహారాష్ట్రలోని రాయ్గఢ్లో జన్మించారండి. గగోడ అనే గ్రామంలో జన్మించారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో గగోడ గ్రామంలో జన్మించడం జరిగిందన్నమాట. మరి ఈ భూదాన్ ఉద్యమం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది ఎవరికైనా తెలుసా అంటే కింద కామెంట్ చేయండి. ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది? నేనే చెప్తాను. 1951లో మనకి తెలంగాణలోని పోచంపల్లిలో ఈ భూదాన్ ఉద్యమం అనేది ప్రారంభించారు. 1951 తెలంగాణలోని పోచంపల్లిలో ఈ భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. మరి భూదాన్ ఉద్యమం అంటే ఎవరికైనా తెలుసా? భూదాన్ ఉద్యమం అంటే ఏంటో ఎవరికైనా తెలుసా? భూదాన్ ఉద్యమం అంటే భూమి లేని వారికి భూమిని గిఫ్ట్గా ఇవ్వడాన్నే భూదాన్ ఉద్యమం అని అంటారండి. ఓకేనా, ఇది మరి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని డ్యాష్ రాష్ట్రాల్లో ఋతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ ప్రారంభం నాటికి ప్రారంభమవుతుంది. ఏ రాష్ట్రాల్లో అడుగుతున్నాడు? ఎస్, వాయువ్య రాష్ట్రాల్లో ఋతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ ప్రారంభం నాటికి ప్రారంభమవుతుందండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది స్తూపం నిర్మాణానికి సంబంధించినది కాదు? క్రింది వాటిలో ఏది స్తూపం నిర్మాణానికి సంబంధించినది కాదు? విమాన కరెక్ట్ ఆన్సర్. మరి ఈ స్తూపం అంటే ఏంటంటే మనకి గుడిలోని పైభాగాన్ని, అంటే మనకి గర్భగుడి అంటారు కదా, గర్భగుడి పైభాగంలో ఉండే ఒక ఇలా ఉంటుందన్నమాట. ఈ నిర్మాణాన్ని స్తూపంని అంటారండి. ఈ స్తూపం అని ఈ నిర్మాణాన్ని అంటారన్నమాట. నెక్స్ట్ వన్, కిరోసిన్ మరియు పెట్రోల్ మిశ్రమాన్ని ఉత్తమంగా వేరు చేయవచ్చు. అంటే ఏ పద్ధతి ద్వారా ఉత్తమంగా వేరు చేయవచ్చు అని అడుగుతున్నారు. కిరోసిన్ మరియు పెట్రోల్ మిశ్రమాన్ని ఉత్తమంగా వేరు చేసే పద్ధతిని అడుగుతున్నాడు. ఎస్, పాక్షిక స్వేదనం అండి. పాక్షిక స్వేదనం ద్వారా ఈ కిరోసిన్ మరియు పెట్రోల్ మిశ్రమాన్ని ఒకదాని నుండి ఒకటి వేరు చేయవచ్చు. నెక్స్ట్ వన్, ఇథనాల్పై లిట్మస్ చర్య ఏమిటి? ఇథనాల్పై లిట్మస్ చర్య, లిట్మస్ పేపర్ను ఉంచితే అది ఏ విధంగా మారుతుంది అని అడుగుతున్నాడు. ఎస్, లిట్మస్ ఇథనాల్ పట్ల తటస్థంగా ఉంటుందన్నమాట. లిట్మస్ పేపర్ అనేది ఇథనాల్ పట్ల ఒక న్యూట్రల్గా ఉంటుందండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హుమయూన్ ఢిల్లీలోని ఏ నగరాన్ని నిర్మించాడు? క్రింది వాటిలో హుమయూన్ ఢిల్లీలోని ఏ నగరాన్ని నిర్మించాడు? ఎస్, దిన్పనా అండి. దిన్పనా నగరాన్ని నిర్మించాడు. మరి హుమయూన్ తర్వాత హుమయూన్ కుమారుడైనటువంటి అక్బర్ ఏ నగరాన్ని నిర్మించాడో ఎవరికైనా తెలుసా? అక్బర్ ఏ నగరాన్ని నిర్మించారో ఎవరికైనా తెలుసా? అక్బర్ వచ్చేసరికి అక్బరాబాద్ అనే నగరాన్ని నిర్మించాడండి. అక్బరాబాద్ అంటే ఏంటో కాదు, ఆగ్రానే అక్బరాబాద్ అని అప్పట్లో నిర్మించడం జరిగిందన్నమాట. ఇప్పుడు దాన్ని ఆగ్రాగా పేరు మార్చడం జరిగిందన్నమాట. అక్బర్ చనిపోయాక మనకి ఆగ్రాగా పేరు మార్చారు. ఇక నెక్స్ట్ వన్, పండిట్ రవిశంకర్ ఏ పరికరాన్ని ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు? పండిట్ రవిశంకర్ ఏ పరికరాన్ని
వాయించడం ద్వారా ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు అని అడుగుతున్నారు. మనకి ప్రీవియస్ క్వశ్చన్ కూడా మన ప్రీవియస్ క్లాసెస్లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఎవరైతే ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యారో ఈ క్వశ్చన్ ఈజీగా పెట్టేస్తారనమాట. ఎస్, మనకి సితార్ అండి, సితార్. ఇతను మనకి సితార్ వాయించడంలో చాలా బాగా ప్రసిద్ధి పొందడం జరిగిందనమాట. రైట్, నెక్స్ట్ వన్. డాష్ యొక్క రాతి గుహ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నిర్మాణం. ఎస్, ఎల్లోరా యొక్క రాతి గుహ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నిర్మాణం అండి. మరి ఈ ఎల్లోరా గుహలు అనేవి ఎక్కడున్నాయి ఎవరికైనా తెలుసా? మహారాష్ట్రలో ఉన్నాయండి, మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ వన్. నేల ఏర్పడడానికి క్రింది కారకాల్లో ఏది నేల పేరుకుపోవడాన్ని నిర్ణయిస్తుంది? నేల ఏర్పడడానికి క్రింది కారకాల్లో ఏది నేల పేరుకుపోవడాన్ని నిర్ణయిస్తుంది? ఎస్, భౌగోళిక అండి, భౌగోళిక కరెక్ట్ ఆన్సర్. మరి నేల అనేది ఏ చర్యల ద్వారా ఏర్పడుతుంది? ప్రధానంగా ఏ చర్యల ద్వారా ఏర్పడుతుందంటే 5 ప్రధాన కారకాలు అయితే ఉంటాయన్నమాట, పరస్పర చర్యలు అంటారు. ఇవి ఏంటంటే సమయం, వాతావరణం, మాతృ పదార్థం, అలాగే స్థలాకృతి మరియు ఉపశమనం మరియు జీవులు. ఈ ప్రధాన 5 కారకాల ద్వారా మనకి నేలలు అనేవి ఏర్పడడం జరుగుతుందన్నమాట. రైట్, నెక్స్ట్ వన్. ప్రాంతం ప్రకారం భారతదేశం ప్రపంచంలో డాష్ అతిపెద్ద దేశం. ఎన్నవ అతిపెద్ద దేశం అడుగుతున్నాడు. ఎస్, 7వ అతిపెద్ద దేశం అన్నమాట. మరి అతిపెద్ద దేశాల వరుస క్రమం ఎవరికైనా తెలుసా? అతిపెద్ద దేశాల వరుస క్రమం మొదటి 6 ఎవరికైనా తెలుసా? ఫస్ట్ వచ్చేసరికి రష్యా అండి, సెకండ్ కెనడా, థర్డ్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ అంటే యుఎస్ఏ, ఫోర్త్ వచ్చేసరికి చైనా అండి, చైనా. ఓకేనా. ఫిఫ్త్ వచ్చేసరికి బ్రెజిల్, ఇంకా సిక్స్త్ వచ్చేసరికి ఆస్ట్రేలియా, ఇక 7th వచ్చేసరికి మన ఇండియా అనమాట. 7th ప్లేస్లో ఉంది. మరి ప్రపంచంలో మొత్తం భూభాగంలో ఇండియా ఎంత శాతాన్ని ఆక్రమించింది? భూభాగంలో అంటే 2.4% ఆక్రమించింది అన్నమాట. మరి మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా శాతం ఎవరికైనా తెలుసా? 17.7% అండి, 17.7% ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా. రైట్. మరి ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ వ్యవస్థ కలిగి ఉన్న దేశం అయితే మన దేశం అండి. మన దేశమే పోస్టల్ వ్యవస్థను అతిపెద్దగా కలిగి ఉందన్నమాట. మరి నెక్స్ట్, ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడే 2వ అతిపెద్ద దేశం అంటే ఏంటంటే మన దేశమే, భారతదేశం. ఓకేనా. నెక్స్ట్, అత్యధిక హిందువుల జనాభా కలిగిన దేశం కూడా మన భారతదేశం అండి. ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మన ఛానల్కి అయితే ఇంకా సబ్స్క్రైబ్ కాలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. మీకోసం చాలా హార్డ్ వర్క్ చేసి మీకు ఈ టెస్ట్ అయితే అందిస్తున్నాను, ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ మణిపురి నృత్యకారుడు గురు బిపిన్ సింగ్కు క్రింది వాటిలో ఏ అవార్డు అందించారు? గురు బిపిన్ సింగ్కు క్రింది వాటిలో ఏ అవార్డును అందించారు? కరెక్ట్ ఆన్సర్ సంగీత నాటక అకాడమీ అవార్డు అండి, సంగీత నాటక అకాడమీ అవార్డు. నెక్స్ట్ వన్. అలకనంద నది భారతదేశంలో భాగీరథి నదిని ఎక్కడ కలుస్తుంది? అలకనంద నది భాగీరథి నదిని ఎక్కడ కలుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ దేవప్రయాగ అండి, దేవప్రయాగ వద్ద మనకి కలవడం అయితే జరుగుతుంది. ఓకేనా. మరి దేవప్రయాగ అనేది ఎక్కడ ఉందో ఎవరికైనా తెలుసా? ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని టెహ్రీ గర్వాల్ జిల్లాలో ఉందండి. ఇప్పుడు మనకి ఏంటంటే పుష్కరాలు అవుతాయి కదా, కుంభమేళ మనకి ఇక్కడ అవుతుందన్నమాట. ఓకేనా. గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట, చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో మౌంట్ అబూలో ఉన్నది ఏది? మౌంట్ అబూలో ఉన్నది ఏది అని అడుగుతున్నాడు.
అంటే ఆలయం అన్నమాట. ఎస్, దిల్వారా ఆలయం అండి. ఈ ఆలయం వచ్చేసరికి జైనులకి సంబంధించినటువంటి ఆలయం అన్నమాట. ఇది రాజస్థాన్లో ఉంటుందండి. రాజస్థాన్లోని ఈ మౌంట్ అబూలో ఈ దిల్వారా ఆలయం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, మొదటి ఆంగ్ల కర్మాగారం 1651లో డాష్ నది ఒడ్డున స్థాపించబడింది. మొదటి ఆంగ్ల కర్మాగారం 1651లో డాష్ నది ఒడ్డున స్థాపించబడింది. హుగ్లీ అండి. హుగ్లీ నది ఒడ్డున 1651లో స్థాపించబడడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, జబల్పూర్ కింది వాటిలో ఏ నది ఒడ్డున ఉంది? జబల్పూర్ క్రింది వాటిలో ఏ నది ఒడ్డున ఉంది? ఎస్, నర్మదా నది ఒడ్డున ఈ జబల్పూర్ అనేది ఉందండి. మరి జబల్పూర్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం అన్నమాట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబల్పూర్ అనేది ఒక నగరం అన్నమాట. నెక్స్ట్ వన్, లెగ్ బై అనే పదం డాష్కి సంబంధించింది. లెగ్ బై అనే పదం డాష్కి సంబంధించింది. క్రికెట్ ఆటకు సంబంధించిందండి. క్రికెట్ ఆటకు సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వన్, 2011 జనాభా గణనకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏదని అడిగాడు. ఎస్, మనకి 7 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి ఏ భాషలోనైనా చదవడం మరియు వ్రాయడం చేయగలిగితే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారన్నమాట. ఇది సరైనది. నెక్స్ట్, అర్జున అవార్డు గ్రహీత డాక్టర్ అజ్మీర్ సింగ్ ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నారు? డాక్టర్ అజ్మీర్ సింగ్ ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నారు? ఎస్, మనకి వ్యాయామ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నాయండి. ఇక నెక్స్ట్ వన్, ప్రవాహ్ పోర్టల్ దరఖాస్తుదారులను వేటిని అనుమతిస్తుంది? ఎస్, పైన ఉన్నవన్నీ కూడా అనుమతిస్తుందన్నమాట. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించండి. ఇక నెక్స్ట్ వన్, వారి దరఖాస్తుల స్థితిని ట్రాక్ చేయండి మరియు పర్యవేక్షించండి. సకాలంలో ఆర్బీఐ నుండి నిర్ణయాలను స్వీకరించండి. ఇవన్నీ కూడా అనుమతిస్తుందన్నమాట. మరి ఈ ప్రవాహ పోర్టల్ అంటే ఏంటి అంటే, వ్యక్తులు మరియు సంస్థలు ఉంటాయి కదా, ఆర్బీఐ నుండి వివిధ నియంత్రణ ఆమోదాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సురక్షితమైన అలాగే వెబ్ ఆధారిత ప్లాట్ఫామ్ అండి. ఓకేనా. వ్యక్తులు మరియు సంస్థలు ఆర్బీఐ నుండి వివిధ నియంత్రణ ఆమోదాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఒక సురక్షితమైనటువంటి వెబ్ ప్లాట్ఫామ్ అన్నమాట. రైట్. నెక్స్ట్ వన్, క్రింది వారిలో మహాత్మా గాంధీతో పూనా ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు? పూనా ఒప్పందంపై మహాత్మా గాంధీతో పాటు సంతకం చేసింది ఎవరు? ఎస్, మనకి భీమ్రావ్ అంబేద్కర్ అండి. భీమ్రావ్ అంబేద్కర్ మనకి 1932లో మహాత్మా గాంధీతో పూనా ఒప్పందంపై సంతకం చేశారండి. మరి ఈ పూనా ఒప్పందం లేదా పూనా ఉడంబడిక అని కూడా అంటారు. అంటే ఏంటంటే, దళిత సంఘాల నాయకులు మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం అండి. రైట్. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటుకు సహకరించిన మొఘల్ పాలకుడు ఎవరు? 1857 తిరుగుబాటుకు సహకరించిన మొఘల్ పాలకుడు ఎవరు? ఎస్, మనకి బహదూర్ షా టూ. 1857 తిరుగుబాటుకు దోహదపడిన మొఘల్ పాలకుడు. దీనినే మొదట భారత స్వాతంత్ర యుద్ధం అని కూడా పిలుస్తారన్నమాట. ఓకేనా. దీన్నే మొదట స్వాతంత్ర యుద్ధం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, లాభ నష్టాల ఖాతా యొక్క అననుకూల బ్యాలెన్స్ ఉండాలి. లాభ నష్టాల ఖాతా యొక్క అననుకూల బ్యాలెన్స్ ఉండాలి. రెవెన్యూ లోట్ అండి. మూలధనం నుండి తీసివేయబడుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. మూలధనం నుండి తీసివేయబడుతుంది అంటే లాభం మరియు నష్టాల ఖాతా యొక్క బ్యాలెన్స్
నికర నష్టం అయితే అది బ్యాలెన్స్ షీట్లోని మూలధన ఖాతా నుండి తీసివేయబడుతుంది అన్నమాట. రైట్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డాష్ అనేది రెవెన్యూ రసీదుల కంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాన్ని అధికంగా సూచిస్తుంది. ఎస్, రెవెన్యూ లోటు అనేది రెవెన్యూ రసీదుల కంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాన్ని అధికంగా సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ నుండి విడిపోయిన తర్వాత 1998లో తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించిన దాని చైర్పర్సన్గా ఎవరు మారారు? తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించి దాని చైర్పర్సన్గా ఎవరు మారారని అంటున్నాడు. ఎస్, మనకి మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ ఈమె మనకి ఏఐటీసీని స్థాపించడం జరిగింది. ఏఐటీసీ అంటే ఏంటి కాదు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. మనకి అబ్రివేషన్ కింద కూడా అడగొచ్చు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. మరి ఈమె ఏ రాష్ట్రానికి చెందిన ఆమె అంటే పశ్చిమ బెంగాల్ అండి, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాల్లో ఒకటి కానిది ఏది? నీతి ఆయోగ్ లక్ష్యాల్లో ఒకటి కానిది ఏది? ఎస్, మనకి కొత్త కరెన్సీ నోట్ల రూపకల్పన మరియు ముద్రణ మరియు వాటిని చలామణిలోకి తీసుకురావడం అనేది ఒకటి కాదు. నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి కాదండి ఇది. మరి ఇది దేని యొక్క ప్రధాన లక్ష్యం ఎవరికైనా తెలుసా? కొత్త కరెన్సీ నోట్ల రూపకల్పన మరియు ముద్రణ వాటిని చలామణిలోకి తీసుకురావడం అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, సంఘం యొక్క నమ్మకాలు మరియు ఆచారాల గురించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? సంఘం యుగం యొక్క నమ్మకాలు మరియు ఆచారాల గురించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? ఎస్, మనకి రాహువు మరియు కేతువు సూర్యుడు మరియు చంద్రుడిని తినడం వల్ల గ్రహణాలు సంభవిస్తాయని నమ్ముతారు. ఇది సరైనది కాదనమాట. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవాన్ని ఏ సంస్థ నియమించింది? ఎస్, మనకి యుఎన్జిఏ, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ. మనకి డేట్ చూసుకుంటే డిసెంబర్ 7వ తేదీ 2020న మనకి తీర్మానంలోనైతే నిర్మించిందనమాట. రైట్. నెక్స్ట్ వన్, భారతదేశ పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని ఏది? ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని అడిగాడు, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్, కాబుల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని, మరి అతిపెద్ద నగరం కూడా. ఓకేనా? ఆఫ్ఘనిస్తాన్లో అతిపెద్ద నగరం ఏది అంటే మనకి కాబుల్, రాజధాని కూడా వస్తుంది. నెక్స్ట్ వన్, గౌతమ బుద్ధుడు ధర్మచక్ర ప్రవర్తన్ ఎక్కడి నుండి ప్రారంభించాడు? ధర్మచక్ర ప్రవర్తన్ ఎక్కడి నుండి ప్రారంభించాలంటే సారనాథ్ నుండి ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ వన్, మైనారిటీల జాతీయ కమిషన్ కూర్పులో ఇవి ఉన్నాయి. ఎస్, మనకి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మరియు 5 మంది సభ్యులు అనేవి ఉన్నాయన్నమాట. మరి మైనారిటీల కమిషన్ చట్టం ఎప్పుడు ఏర్పడిందంటే ఎవరికైనా తెలుసా? మైనారిటీల కమిషన్ చట్టం ఎప్పుడు ఏర్పడింది? 1992 అండి, 1992 గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, భారత సాయుధ దళాలకు ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం ఏది? అంటే మనకి భారత సాయుధ దళాలకు ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారం అని అడుగుతున్నాడు. ఎస్, పరమవీర చక్రనే మనకి భారత సాయుధ దళాలకు ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారం. అన్ని పురస్కారాల్లో ఇదే హైయెస్ట్ అనమాట. నెక్స్ట్ వన్, ఆర్థిక విధాన రూపకల్పనకు ఎవరు బాధ్యత వహిస్తారు?
ఎస్, ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే మనకి ఆర్థిక విధాన రూపకల్పనకు ప్రధాన బాధ్యత వహిస్తుందండి. నెక్స్ట్ వన్, 11వ శతాబ్దంలో ఈ క్రింది చోళులలో ఏ చోళుడి సైన్యం బెంగాల్ను ఆక్రమించడానికి గంగా వరకు చేరుకుంది? ఎస్, మనకి మొదటి రాజేంద్ర. నెక్స్ట్ వన్, ఫ్రీడమ్ ఎడ్జ్ సైనిక వ్యాయామంలో ఏ 3 దేశాలు పాల్గొన్నాయి? ఫ్రీడమ్ ఎడ్జ్ సైనిక వ్యాయామంలో ఏ 3 దేశాలు పాల్గొన్నాయి? ఎస్, మనకి దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఈ 3 దేశాలు కూడా ఈ ఫ్రీడమ్ ఎడ్జ్ సైనిక వ్యాయామంలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది ప్రక్రియలో ఏ ప్రక్రియలో రసాయన చర్య ఉంటుంది? క్రింది ఇచ్చిన వాటిలో ఏ ప్రక్రియలో రసాయన చర్య ఉంటుంది? కెమికల్ రియాక్షన్, అంటే గాలిలో మెగ్నీషియం రిబ్బన్ను కాల్చడం. ఓకేనా, గాలిలో మెగ్నీషియం రిబ్బన్ కాల్చడం అనేది ఒక రసాయన చర్య అన్నమాట, కెమికల్ రియాక్షన్. రైట్. మరి నీటిలో ఉప్పు కరగడం, పెట్రోల్ బాష్పీభవనం అనేవి ఫిజికల్ రియాక్షన్ కింద వస్తాయండి. గుర్తుంచుకోండి, ఫిజికల్ రియాక్షన్ అంటే భౌతిక రసాయన చర్య. అలాగే నెక్స్ట్ మనకి ఇది కూడా ఫిజికల్ రియాక్షనే. నెక్స్ట్ వన్, పూర్వపు ప్రణాళిక సంఘాన్ని ఇప్పుడు ఎలా పిలుస్తారు? పూర్వపు ప్రణాళిక సంఘాన్ని ఇప్పుడు ఏ విధంగా పిలుస్తున్నారు? నీతి ఆయోగ్ అని పిలుస్తారు. మరి ఈ ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది ఎవరికైనా తెలుసా? ఎప్పుడు స్థాపించబడింది అంటే 2015 జనవరి 1 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా స్థాపించబడింది. మరి దీనికి అధ్యక్షులుగా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారండి. ప్రధానమంత్రి ప్రణాళిక సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్ క్రీడల్లో మారథాన్ బంగారు పథకాన్ని గెలుచుకున్న మొదటి అమెరికన్ పురుష అథ్లెట్ ఎవరు? థామస్ హిక్స్. ఇతను మనకి మిస్సౌరీలోని సెయింట్ లూయిస్లో జరిగినటువంటి 1904 ఒలింపిక్స్ క్రీడల్లో మారథాన్ ఈవెంట్లోని బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ వన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2024 ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది? ఎస్, మనకి చెపాక్ స్టేడియం చెన్నైలో జరగడం జరిగింది అన్నమాట. నెక్స్ట్, పౌరసత్వ చట్టం 1955 పౌరసత్వం యొక్క నిర్ణయంపై లేదా తర్వాత వ్యవహరిస్తుంది? ఎస్, మనకి జనవరి 26, 1950 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగంలో ఏ దేశ రాజ్యాంగం నుండి ఎటువంటి లక్షణం తీసుకోబడలేదు? మనకి భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు కొన్ని దేశాల నుండి అయితే కొన్ని లక్షణాలు అయితే తీసుకోవడం జరిగింది. మరి అలాంటప్పుడు ఏ దేశం నుండి ఎటువంటి లక్షణాన్ని తీసుకోబడలేదు అని అడుగుతున్నాడు. ఎస్, చైనా నుండి అయితే ఎటువంటిది తీసుకోలేదు. నెక్స్ట్ వన్, బంగారం మరియు వెండి వస్తువులను శుభ్రం చేయడానికి స్వర్ణకారుడు క్రింది వాటిలో ఏ యాసిడ్ను ఉపయోగిస్తాడు? ఏ యాసిడ్ను మనకి బంగారం మరియు వెండి వస్తువులను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారని అడుగుతున్నాడు. ఎస్, నైట్రిక్ యాసిడ్ని ఉపయోగిస్తారు. మనకి నైట్రిక్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసరికి HNO3 అండి. HNO3. రైట్, HNO3. నెక్స్ట్ వన్, ధ్వని మూలం క్రింది ఏ వేగంతో ప్రయాణించినప్పుడు సోనిక్ బూమ్ ఉత్పత్తి అవుతుంది? ఎస్, ధ్వని వేగం కంటే ఎక్కువ అయినప్పుడు మనకి సోనిక్ బూమ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ధ్వని యొక్క మూలం అనేది ధ్వని వేగం కంటే వేగంగా ప్రయాణించినప్పుడు ఒక షాక్ వేవ్ ఉత్పన్నమవుతుంది. ఈ షాక్ వేవే మనకి సోనిక్ బూమ్కి దారితీస్తుంది అన్నమాట. ఓకేనా.
పెట్రా ప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన నిర్మాణం లక్షణాల్లో ఒకటి ఏమిటి? పెట్రా ప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన నిర్మాణ లక్షణాల్లో ఒకటి ఏమిటి? ఎస్, రాతిపై చెక్కబడిన ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వన్, డాష్ మధ్య ప్రతికూల సంబంధం ఉందని డిమాండ్ చట్టం పేర్కొంది. డాష్ మధ్య ప్రతికూల సంబంధం ఉందని డిమాండ్ చట్టం పేర్కొంది. ఎస్, వస్తువుకు డిమాండ్ మరియు దాని ధర మధ్య ప్రతికూల సంబంధం ఉందని మనకి డిమాండ్ చట్టం అయితే పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని యూనియన్ జాబితాలోకి రాదు? ఎస్, మత్తుమందు అనేది రాదు. ఇవి మరి క్వశ్చన్స్. ఈ టెస్ట్ ద్వారా మొత్తంగా 50 క్వశ్చన్స్ అయితే డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా, మనం ఎవ్రీ టెస్ట్ 50 క్వశ్చన్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ 8 టెస్టులు అయితే కండక్ట్ చేస్తాం. ఇది 9వది. మొత్తం అయితే 9 టెస్టులు అయితే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, మనకి ప్రతిరోజు కూడా టెస్టులు వస్తూ ఉంటాయి. ఎగ్జామ్ వరకు కూడా మీకు ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. ముందే చెప్తున్నాను, ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్నారో, త్వరలో రాబోతున్నటువంటి ఆ ఎగ్జామ్కి తప్పనిసరిగా టెస్టులు అయితే రాయాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకేనా, మీ స్కోర్ని కామెంట్ చేస్తే మీకే తెలిసిపోతుంది మీరు ఏ లెవెల్లో ఉన్నారనేసి. రైట్, మళ్ళీ చెప్తున్నాను, ఇంకా చాలామంది కూడా మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, మీకోసం చాలా గంటల తరబడి అయితే వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దయచేసి. వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది బ్లాక్ కలర్లో, రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఎందుకంటే నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. రైట్, అలాగే ఎవరికైతే ఈ పీడిఎఫ్లు కావాలి అని అనుకుంటున్నారో వారు మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు పిన్ చేసి పెడతాను. అక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అలాగే మన ప్రీవియస్గా అంటే మనం ముందు కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లు ఎవరైతే చూడలేదో రాయలేదో వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి రాసేయండి. ఇప్పటి వరకు 9 టెస్టులు అయితే కండక్ట్ చేస్తాం. 9 టెస్టులో ఎవరైతే రాయలేదో టెస్ట్లని వాళ్ళు తప్పనిసరిగా రాయాలి. ఓకేనా, నెక్స్ట్ మన ఛానల్లో గ్రూప్ డికి సంబంధించి, ఎన్టీపీసీకి సంబంధించి, అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి క్లాసెస్ అయితే నెక్స్ట్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. క్లాసెస్ అయితే వచ్చేస్తాయి. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.